Hello everyone, welcome back to M&B Tales. First of all, if you don't subscribe to our channel, please subscribe to our channel. సో మేము రీసెంట్గా హైదరాబాద్లో బిర్లా టెంపుల్ అయితే విజిట్ చేసాము. సో ఈ బిర్లా టెంపుల్ 1976లో నౌబత్ పహాడ్ అనే కొండ మీద అయితే కట్టారంట. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కట్టారంట. దీనికైతే ఎటువంటి ఐరన్ కానీ సిమెంట్ కానీ యూజ్ చేయలేదంట. ఫుల్ పాలరాయితో మాత్రమే కట్టారంట. ఈ వైట్ మార్బుల్ కూడా మొత్తం రాజస్థాన్ నుంచి స్పెసిఫిక్గా తెప్పించి మరీ కట్టారంట. ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. సో మొత్తం వెంకటేశ్వర స్వామి కొలతలు కానీ రూపు కానీ మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్ టు తిరుమల ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ పాలరాయి మీద కట్టడము చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొండ మీద పిల్లలు కానీ ఏదైనా ఈవినింగ్ టైంలో కనుక వెళ్ళినట్టయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఇంకా బాగా డెకరేట్ చేస్తారనమాట. అప్పుడు లుక్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈవినింగ్ టైం కనుక దీన్ని విజిట్ చేసినట్టయితే మనకి ఫుల్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఈవెన్ నైట్ టైం అయితే నైట్ వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ పాలరాయి మీద ఏంటంటే రామాయణం, మహాభారతం దానిలోని కొన్ని సన్నివేశాలన్నీ చెక్కారనమాట. సో చాలా బాగుంటుంది. ఎవరన్నా కనుక హైదరాబాద్ వచ్చినట్టయితే బిర్లా మందిర్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.